మహారాజు విజయసింహుడు తన రాజభవనంలోని పాత గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటాడు. ఒకరోజు అతని దృష్టి ఒక మురికిగా ఉన్న చిరిగిపోయిన పుస్తకం మీద పడుతుంది. ఆసక్తితో దానిని తీసి చదువుతాడు. అందులో కాలచక్రపు కోట గురించి వివరంగా ఉంటుంది. ఆ కోట భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు దృశ్యాలను చూపగలదని, కాని కోటలో ప్రవేశించడం సాహసంతో కూడిన ప్రమాదకరమైన యాత్ర అని పుస్తకం చెబుతుంది. కోట గురించి చదువుతున్న కొద్దీ మహారాజు మనసులో ఆ కోటను చూడాలన్న తపన పెరుగుతుంది. పుస్తకంలో ఉన్న ప్రకారం ఆ కోట పర్వతాల మధ్య లోతైన ప్రాంతంలో ఉంటుందని, దానిని చేరడానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయని తెలుసుకుంటాడు. అతని మనస్సులో ప్రశ్నలు మొదలవుతాయి. భవిష్యత్తు చూడగలిగితే నా రాజ్యానికి ఏమి చేయగలనో తెలుసుకోగలనా? ప్రజల కష్టాలను తీర్చడానికి అది నాకు సహాయపడుతుందా? కోట రహస్యం తెలుసుకోవడమే తన జీవితంలో గొప్ప సాధన అవుతుందని భావించి అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మా కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చిన్ని కథలు ఛానల్ని జాయిన్ అవ్వడం ద్వారా, సూపర్ థాంక్స్ ద్వారా ఛానల్ని సపోర్ట్ చేయండి. కాలచక్రపు కోటకు వెళ్లడం తన జీవితంలోనే అత్యంత సాహసోపేతమైన పని అవుతుందని మహారాజు విజయసింహుడు అర్థం చేసుకుంటాడు. అతను తన రాజసభలో నమ్మకమైన మంత్రులను, సేనాధిపతులను సలహాల కోసం పిలుస్తాడు. కోట గురించి ఎవరికీ అంతుపట్టని విషయం కావడంతో అతను ప్రఖ్యాత మాంత్రికుడి వద్దకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఆ మాంత్రికుడు కోట స్థానం గురించి కొన్ని సంకేతాలు తెలిపినా అక్కడికి వెళ్లే మార్గం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. మాంత్రికుడు మాట్లాడుతూ, నీ యాత్రలో 3 పెద్ద పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలు నీ ధైర్యాన్ని, బుద్ధిని మరియు హృదయశుద్ధిని పరీక్షిస్తాయి. నీకు నమ్మకముంటేనే ముందుకు సాగు అని చెప్పి అతనికి ఒక ప్రత్యేకమైన తాళం చెవి ఇస్తాడు. విజయసింహుడు ఈ మాటలు విని మరింత నిశ్చయంతో ముందడుగు వేస్తాడు. యాత్ర మొదలు పెట్టడానికి ప్రతి దిశా సన్నాహం పూర్తయిన వెంటనే విజయసింహుడు తన సైన్యంతో పాటు ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఈ యాత్ర నా జీవితానికి గమ్యం చూపే మార్గం అవుతుంది అనే ఆలోచన అతనిలో శక్తిని నింపుతుంది. మహారాజు విజయసింహుడు తన సైన్యంతో కలిసి రహస్య అడవిలోకి అడుగుపెడతాడు. ఈ అడవి కేవలం పొదలతో నిండి ఉండదు, మాయగుండాల, విశేషమైన శక్తుల వల్ల భయానకంగా ఉంటుంది. అడవిలో నడుస్తూ వారు ఒక విచిత్రమైన చోటుకు చేరుకుంటారు. అక్కడ ఒక మంత్రమృగం మహారాజుకి ఎదురు పడుతుంది. అది బిగ్గరగా నవ్వుతూ, నీవు ఈ అడవిని దాటలేవు, ఎందుకంటే నేను మీ అందరిని తినేస్తా అని బిగ్గరగా నవ్వుతూ వారివైపు ఎగబడుతుంది. మంత్రమృగంతో అతనికి క్షణం తేడా కూడా లేకుండా యుద్ధం జరుగుతుంది. మృగం తన వణుకించే శబ్దాలతో వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాని విజయసింహుడు తన ధైర్యంతో, ధీశక్తితో మృగాన్ని ఓడిస్తాడు. మృగం ఓడిన వెంటనే అడవి మార్గం స్పష్టమవుతుంది. ఒక ప్రకాశవంతమైన వెలుగు వారు ముందుకు వెళ్లే దారిని చూపుతుంది. మంత్రమృగంపై గెలుపుతో తన నమ్మకం మరింత బలపడగా మహారాజు తన పయనాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగిస్తాడు. రహస్య అడవిని విజయవంతంగా దాటి మహారాజు విజయసింహుడు మరియు అతని బృందం ఒక కరకట్టు భూమికి చేరుకుంటారు. అక్కడ గడ్డి మధ్యలో విశాలమైన ప్రదేశముంటుంది. కాని అక్కడకు అడుగుపెట్టగానే భూమి కంపించిపోవడం మొదలవుతుంది. ఒక్కసారిగా భూమి చీలిపోతుంది. ఆ చీలికల మధ్యనుంచి ఓ భీకరమైన అగ్ని సర్పం బయటకు వస్తుంది. సర్పం రోషంగా శబ్దాలు చేస్తూ విజయసింహుడి బృందాన్ని ధైర్యం కోల్పోయేలా చేస్తుంది. విజయసింహుడు తన ధైర్యాన్ని నిలబెట్టుకుని తన బృందాన్ని సముదాయిస్తాడు. సర్పం భీకరంగా దాడి చేయడానికి ముందుకొచ్చే క్రమంలో విజయసింహుడు దానిని గమనించి దాని బలహీనతలను అంచనా వేయడం ప్రారంభిస్తాడు. సర్పం అగ్నిజ్వాలలు పక్కన పడేస్తూ దాడి చేస్తుంటుంది. కాని విజయసింహుడు తన చాకచక్యంతో దానిని తప్పించుకుంటూ దాని దెబ్బలను ఎదుర్కొంటాడు. తన బలాన్ని మరియు వ్యూహాన్ని ఉపయోగించి సర్పం దాడి చేసే సమయంలో అతను సమయస్ఫూర్తితో తన ఖడ్గాన్ని ఉపయోగించి సర్పాన్ని గాయపరుస్తాడు. చివరికి సర్పం ఓడిపోతుంది. కాని మరణించే ముందు తన నోటినుంచి ఒక ప్రకాశవంతమైన అగ్నికాంతిని విడుదల చేస్తుంది. ఆ అగ్నికాంతి కోట ప్రవేశానికి మార్గం చూపుతూ ఒక ప్రాచీన తాళాన్ని కలిగి ఉంటుంది. మహారాజు విజయసింహుడు మరియు అతని బృందం అగ్ని సర్పాన్ని ఓడించిన తర్వాత వారి ముందుకు పొగమంచుతో కప్పబడ్డ ఒక మహాద్వారం వస్తుంది. ఆ దర్వాజా చూడటానికి గర్వించదగ్గ రీతిలో ఉంటుంది. కాని దాని చుట్టూ విచిత్రమైన శక్తి ప్రవహిస్తుండటంతో వారు దానిని దగ్గరగా చూడటానికి సాహసించరు. దర్వాజం తలుపులపై పురాతన గ్రంథాలలో వాడే సంకేతాలతో రాత ఉంది. రాత అర్థం చేసుకోవడం కోసం విజయసింహుడు తన జ్ఞానం ఉపయోగించి
ఆ రహస్య సంకేతాలను చదవటానికి ప్రయత్నిస్తాడు. దర్పణంగా మెరిసే రాతలలో ఒక సందేశం కనిపిస్తుంది. సత్యం నీ కవచం, ధర్మం నీ మార్గదర్శి. గమనించు, మోసం చేయకు. ఈ సందేశం చూసిన వెంటనే దర్వాజం వెనుక ఉన్న భయంకరమైన మాయ గురించి మహారాజుకు స్పష్టమవుతుంది. అంతలోనే ఆ దర్వాజం ఎదుట 3 చిన్న శిలలు మెరుస్తూ ప్రకాశంను విడుదల చేస్తాయి. ప్రతి శిలపై ఒక ప్రశ్న రాసి ఉంటుంది. ఇది వారు మొదటిసారి ఎదురుచూసే ఒక మానసిక పరీక్ష. సత్యం, ధర్మం మరియు నమ్మకానికి సంబంధించినవి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇవ్వడం ద్వారా మాత్రమే దర్వాజం తెరుచుకుంటుంది. విజయసింహుడు ధైర్యంగా ముందుకు సాగి తన జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని ఉపయోగించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తున్న కొద్దీ దర్వాజా నెమ్మదిగా మెరుస్తూ తెరుచుకుంటుంది. చివరి సమాధానంతో దర్వాజా పూర్తిగా తెరుచుకుని వారి ముందుకు కోటకు ప్రవేశించే సొరంగ మార్గాన్ని చూపిస్తుంది. కాని మాంత్రిక దర్వాజా వెనుక మరింత ప్రమాదకరమైన పరీక్షలు ఎదురుచూస్తున్నాయని వారికి తెలుస్తుంది. ఆ సొరంగ మార్గం వారిని ఒక భయానకమైన ప్రదేశానికి తీసుకువస్తుంది. అక్కడ రక్తం వలె ఎర్రగా ఉండే జలపాతం ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది. ఆ జలపాతానికి ఎదురుగా ఒక రాతితో తయారైన విశాలమైన వేదిక కనిపిస్తుంది. ఈ వేదికపై చలనం లేకుండా నిలబడి ఉన్న 5 రాక్షసులు అటుగా వచ్చిన వారిని ఎదిరించేందుకు సిద్ధంగా ఉంటారు. రాక్షసులు ఒక్కసారిగా కదిలి మహారాజు బృందంపై దాడి మొదలు పెడతారు. ఈ దాడిని చూసి విజయసింహుడు చలించకుండా తన సైన్యాన్ని నిశితంగా వ్యవస్థీకరించి వ్యూహాత్మకంగా పోరాడాలని నిర్ణయిస్తాడు. తన స్నేహితుడు హేమసేనుడు ఒక రాక్షసుడిని అడ్డుకోవడంలో విజయవంతమవుతాడు. అయితే మరొకరు అతడిని ఓడించేందుకు ప్రయత్నిస్తాడు. విజయసింహుడు తన ఖడ్గంతో మరొకరిని ధైర్యంగా ఎదుర్కొంటూ రాక్షసుల బలాన్ని అంచనా వేయడం ద్వారా అతను వారిని ఒక్కొక్కరిని ఓడించగలుగుతాడు. రాక్షసులపై జయాన్ని పొందిన వెంటనే జలపాతం యొక్క ఎర్రని ప్రవాహం చక్కబడుతుంది మరియు అది ఒక సాధారణ జలపాతంగా మారుతుంది. ఆ జలపాతం వెనుక ఓ రహస్య మార్గం తెరుచుకుంటుంది. ఇది కోటలోని ప్రధాన ప్రాంగణానికి చేరుకునే దారిగా ఉంటుంది. విజయసింహుడు ఆ కోటలోకి అడుగు పెట్టగానే కోట గదులలోని అంధకారం పోయి ప్రకాశవంతమైన వెలుగులు అక్కడ తిరుగుతాయి. అతని ముందు ఒక పురాణ పుస్తకం మరియు ఒక బంగారు కలం ప్రత్యక్షమవుతాయి. ఆ కోట గోడలపై కనబడిన దృశ్యాల ద్వారా రాబోయే సమస్యలను, విరోధ రాజుల నుండి వచ్చే యుద్ధాలు మరియు తన రాజ్యానికి ఏర్పడే ప్రకృతి విపత్తులను తెలుసుకొని ఆ పురాణ పుస్తకములో వ్రాసుకొని విజయసింహుడు తన బృందంతో ఉత్సాహంగా తన రాజ్యానికి బయలుదేరి భవిష్యత్ సమస్యలపై ముందుగుండా వ్యూహ రచనలు చేస్తాడు.